మతపిచ్చి పట్టిన ఒక సనాతని అక్క ఏం మాట్లాడిందో ఒక్కసారి చూడండి, కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమన్నావు? శ్రీరాముడు పాయసానికి పుట్టాడా? దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తే స్వయంగా దేవతలే ప్రత్యక్షమై ప్రసాదంగా పాయసాన్ని ఇచ్చారు. ఆ పాయసాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి పుత్ర సంతానం కలిగింది. ఇందులో నీకు వచ్చిన నష్టం ఏంటి? సరే, రాముడు పాయసానికి పుట్టాడు, మరి మీరంతా చర్చలకు వెళ్ళి డబల్ కొబ్బరి నూనె తాగుతారు కదా. మీరంతా కొబ్బరి నూనె పుట్టారా? ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు అసలు లేదు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళకి అర్థం కావాలని మాత్రమే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. యేసు ప్రభు పుట్టడానికి ముందే 5114 సంవత్సరాల క్రితం చైత్ర మాసంలో నవమి నాడు మధ్యాహ్నం 12:05 దశరథ మహారాజు కౌసల్యాదేవికి శ్రీరాముల వారు జన్మించారు. ఈ విషయం ప్రపంచమంతా తెలుసు. మరి కేవలం 2000 సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభు వారి డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పగలవా? ఆయన ఎప్పుడు జన్మించారు? ఆయన తండ్రి ఎవరు? శివలింగం గురించి, పానిపట్టం గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పాశ్చాత్యులు అనేక సార్లు మన దేశం మీద దండయాత్రలు చేసి మన దేశాన్ని దోచుకెళ్లిపోవడం మాత్రమే కాకుండా దేశాన్ని సర్వనాశనం చేసి మన సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీయడం కోసం మన గ్రంథాలను వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళ బుద్ధికి తోచినట్లు వాళ్ళ నడవడికి తగినట్టుగా తర్జమాలు చేసి పిచ్చి పిచ్చి రాతలు రాశారు. మీరు చదివే ప్రతిదీ తర్జమాలు చేసిన పుస్తకాలే, గ్రంథం కాదు. ఒకటి అడుగుతాను చెప్పు, మన ధర్మాన్ని కాదు అని అవతలికి వెళ్ళిపోయిన నీకు మా ధర్మం గురించి ప్రశ్నించే హక్కు ఉందా? ఏందక్క అంటున్నావు? రాముడు పాయసానికి పుట్టాడని అన్నందుకే నీకు ఇంత బాధ కలిగిందే? మరి యేసు ప్రభు వారిని రోమా సైనికుడికి కన్నది మరియమ్మ గారు అని నీ మతోన్మాదులు అన్నప్పుడు తప్పురా? వారిని అలా అనకూడదు, వారి మనోభావాలు దెబ్బతింటాయని ఖండించలేని నీవు మరి తిరిగి అంటున్న మమ్మల్ని ఖండించకూడదు కదా. ముందు నీ కంపు కడుక్కు అక్క. ఇంకేంటి అన్నావు? నువ్వు రాముడి డేట్ ఆఫ్ బర్త్ చెప్తావా? మమ్మల్ని క్రీస్తు వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటావా? మేము కాలానుగుణంగా ఇంచుమించు చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ నీ రాముడు పుట్టింది త్రేతాయుగం అంటావే, అది అసలు ఉందా? మన దేశం దాటితే పక్క దేశాలకు తెలియని ఆ కాలం మీ కల్పితమేగా. ఇక ఫైనల్గా ఏమన్నావు? బ్రిటిష్ వారు మీ గ్రంథాలను దొంగిలించి తర్జుమా చేశారా? సిగ్గు లేదేలా మాట్లాడడానికి? ఎందుకు పనికిరాని కామ పుస్తకాలు వారికి అవసరమా? నిన్నొకటి అడుగుతున్నా చెప్పక్క, మీ ధర్మంలో మీరు బ్రతుకుతున్నప్పుడు మా జోలు మీకెందుకు?